రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక వ్యక్తి, సమయం అయిపోయింది, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే గెహాజీ. ఒక సైన్యాధ్యక్షుడు వేరొక దేశం నుండి ఎలీషా దగ్గరికి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ నదిలో మునుగా 7 మార్లు అన్నాడు. బాగా అయ్యాడు. ఇస్తే దైవశాకుడు తీసుకోలేదు. అయితే ఆ దేశం తీసుకొచ్చినటువంటి ఆస్తి పాస్తులు, ఆ యొక్క బంగారం, దాన్ని అంతటిని కూడా తిరిగి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్కి ఒక ఆలోచన వచ్చింది. వినండి, ఏమొచ్చింది? ఈ ఎలీషా గారిని పక్కన పెట్టేసి కళ్ళు కప్పేసి, ఈ పాస్టర్ గారు తీసుకోలేదు కానీ నేను వెళ్ళి తీసుకుంటానని చెప్పి ఆయన అక్కడ లంచ్ కూర్చోబెట్టి మనోడు ఆయన వెంబడి పరుగులు తీశాడు. అయ్యా ఏంటి సార్ ఇలాగొచ్చారు? అదే మీకు బాగా అయిపోయింది కదా, 7 మార్లు మునిగారు, మీకున్న ఆరోగ్యం అంతా పోయింది, మా యజమానుడు ఆయనకు అవసరం లేదు కానీ ఇదిగో కొంత ఇమ్మన్నాడు. అయ్యో అదేం భాగ్యం, రండి ఎంతకాలం తీసుకుని వెళ్ళండి అన్నాడు. దేని వెంబడి వెళ్ళాడు? ఈరోజు చాలా మంది గెహాజీ పరిచర్య చేస్తూ ఉన్నారు. తీసుకుని వెళ్ళాడు, ఎంత ఇచ్చాడు అంత తీసుకుని వచ్చాడు. పాస్టర్ గారు తెలియకుండా చక్కగా అసిస్టెంట్ పాస్టర్ గారు ఏం చేసుకున్నారు? దాచుకున్నారు. ఎలీషా అంటున్నాడు, అయ్యా నీవు ఆ వ్యక్తిని, మనుషుని కలవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఆయనకి పట్టినటువంటి ఆ కుష్టు నీకు పడుతుంది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు. దేవుని వెంబడి కాకుండా ధనం వెంబడి అడుగులు తీసావు. ఆ అనారోగ్యం ఆయనకు వదిలేసింది, ఈయనకు తరతరాలకి పట్టేసింది. కారణం ఏంటో తెలుసా? డబ్బు వెంబడి వెళ్ళాలనేటువంటి ఆలోచన. అందుకే నేను అంటున్నాను, దానిని చంపు లేదా అది నిన్ను చంపుతుంది. అర్థమవుతుందక్క? దేవునికి స్తోత్రం. నీవు ఆయనతో కూడా వెంబడి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? దైవ సేవకుని కళ్ళు కప్పి నువ్వు ఇలాంటి పని చేయడానికి ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించాడు? ఆయనకు పోయినటువంటి ఆ జబ్బు నీకు వచ్చేస్తుంది అన్నాడు. అలాగే అయిపోయింది. హలో, జాగ్రత్త. దేవుని ఎదుట, దైవజనుడి ఎదుట చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. దైవజనుడు దేవునికి ప్రతినిధి. దైవజనుడు ఇదిగో ఒకవేళ చదువుకున్నవాడు కాకపోయినా, దైవజనుడికి తలాంతులు ఉన్నా లేకపోయినా దైవజనుడే దైవ సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రతినిధిగా దేవదూతలకు సైతము లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు దైవ సేవకుల చేతిలో పెట్టినటువంటి ఈ అమూల్యమైనటువంటి పరిచర్యను చాలా మంది దైవ సేవకులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా ధనం వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారు. దైవ సేవకులతో చాలా మంది ఆటలాడుకుంటున్నారు. ఏదో ఆయన అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంటున్నావేమో. ఒకరోజు నువ్వు నిజంగా మారు మనసు పొందకపోతే దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు నిజంగా ఖచ్చితంగా అనుభవిస్తావు. గెహాజీకి ఆ ఆలోచన వచ్చింది, నేను ఇదిగో నా యొక్క యజమానుడికి మోసం చేసి డబ్బు కాజేసుకుంటాను అన్నాడు. ఆ ఆలోచన చంపలేదు కనుక ఆయనకి ఏమైంది? చచ్చాడు. ఆ జబ్బు ఈయనకి పట్టుకుంది. ఎందుకు వచ్చిన బాధ? ఇప్పుడు 3-4 కోట్లు ఇస్తాను జబ్బు పో అంటే బాగుందా? ఏ పిచ్చి పట్టింది? డబ్బు పిచ్చి. సీరియల్ పిచ్చి ఓకే, ఆ గంట చూస్తా మామూలు కూర్చుంటా. చీరల పిచ్చి ఓకే, డబ్బులుంటే కొంటా లేకపోతే లేదు. ఈ డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళతో చాలా ఘోరం. కొంతమంది ఆడోళ్ళకి ఎంత సంపాదించినా ఏం రాస్తున్నావు, ఈరోజు ఇదేనా, ఎంత ఇచ్చినా చాలదండి. ఈ సముద్రంలో నీరెత్తే ఎలాగో ఆడోళ్ళ చేతులకు డబ్బులు ఇస్తా అంతే. ఎన్ని నీళ్ళు పోసిన సముద్రం ఇంకా అంతది. లేడీస్ కూడా అంటే ఎంత డబ్బులు ఇచ్చినా చాలు. ఏది ఇదేనా, అది కట్టాలి, ఇది కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, నా చీరలు కొనాలి, ఊరిలో ఇంకా లాగుతూ ఉంటుంది. జలగలాంటులు అన్నమాట స్త్రీలు. పురుషులు కూడా కొందరు అంతేననుకోండి. అయితే మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ భర్త తెచ్చింది 100 రూపాయలు కావచ్చు, నీ భార్య తెచ్చింది 100 రూపాయలు కావచ్చు, దాన్నే ప్రభు చేతిలో పెట్టు. అయ్యా మా స్థితి ఇలా ఉంది, దీనిని మీరు ఆశీర్వదించండి ప్రభువా, ఈరోజు ఇది మాకు ఇచ్చారు మీకు వందనాలు, దీన్ని మీరు దీవించండి అనేటువంటి ఆలోచన ఉంటే ఆ 100 రూపాయలని దేవుడు 1,00,00,000 రూపాయలుగా మార్చగలిగిన శక్తి.
నీ భర్త తెచ్చాడనో తేలేదనో, నీ భార్య తెచ్చిందనో తేలేదనో చావగొట్ట మాకు దయచేసి. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. అయ్యా మా స్థితిలో ఉంది ప్రభువా, మీరు కాపాడండి. దేవుని గట్టికి స్తోత్రం. మరొక వృత్తాంతాన్ని చెప్తాను. అపోస్తుల కార్యములు 5:1 అననీయ సపేరా అనేటువంటి భార్యా భర్తలు. ఎవరండి? భార్య భర్తలు. ఏమమ్మారటమ్మా? పొలం అమ్మారు. పేతురు దగ్గరికి తీసుకొని వచ్చారు ధనాన్ని. ఒలే అని పిలిచాడు. చెప్పండి అయ్యా అన్నది ఆమె. ఇంతకు అమ్మేము, మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేద్దాం, కొంతమంది ముంచుకుందాం, ఇంతే అమ్మేమని చెప్పాలి. ఎక్కడా? పరిశుద్ధ అబద్ధం అంటారు దీన్ని. ఏమంటారండి? అంటే పరిశుద్ధులు మాట్లాడే మాటలను పరిశుద్ధ అబద్ధాలు అంటారు. పరిశుద్ధులు, అందుకే బైబిల్ కూడా ఒక మాట, చాలా భయమైనటువంటి మాట. దొంగలు, లోబులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధకులు, అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరట. నువ్వు మన ఈ 4 జీవమరణాలు 4 వశము. ఇదిగో చిన్న అగ్గిమంట ఎలాగైతే అడివినంత తగలబెట్టేస్తుందో ఈ నాలుక అంత ఘోరమైనది. జీవ మరణములు 4 వశం అంటే నేను నాశనం చేసేది కూడా నాలుకే, నేను బాగు చేసేది కూడా నాలుకే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. జాగ్రత్త. కొంతమంది నోరిప్పితే అబద్ధాలండి బాబోయ్, నోరిప్పితే అబద్ధాలు అనుభవిస్తావు. యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దైవజనుడు నేనైనా, దైవ బిడ్డలైన మీరైనా ప్రాణం పోయిన కంఠంలో కత్తి పెట్టి, ఇదిగో మా అమ్మ ఇంట్లోన, నువ్వు ఎవరో డబ్బులకు వచ్చారు మీ ఇంటికి, ఒరే నేను ఇంట్లో లేరని చెప్పురా. ఈ తెలివైనడు మా అమ్మ ఇంట్లో ఉంది కానీ లేదని చెప్పమన్నది. దొరికిపోయావా? ఎందుకు? యథార్థంగా వెళ్ళు. అయ్యా ఈరోజు ఇదిగో ఈ వారం ఈ నెల నేను కట్టలేను, వచ్చి నెల ఇస్తాను. యథార్థంగా చెప్పు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏమి లేదు, క్షమాపణ లేదు. ఇద్దరు మంచి ఒక చెడ్డ పని చేయడానికి మంచి అండర్స్టాండింగ్ ఉంది భార్య భర్తలకి. అలే 10 లక్షలు కమ్మేమో, 7 లక్షలు అని చెప్పాలి సుమా, మిగతా ₹1,00,000 నీకు ఒక 2 తోటాలు తాడుకొనేస్తానులే అని ఉంటాడేమో. ఎంతకి 7 లక్షలే అనాలంటే అలాగేనండి, మీరు ఎంతకంటే నేను 7 అంటాను. వెరీ గుడ్. ముందెళ్ళాడు అయ్యగారు. ఏమయ్యా ఎంత కమ్మారు? 7. అయితే పడు అన్నాడు దేవుడు. దుబ్బుడు పడ్డాడు, ప్రాణం పోయింది. ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధమాడినందుకు. ఎందుకు? ఆ ఆలోచన నీలోనికి రాకముందే ఆ ఆలోచన నువ్వేం చేయలేదు, చంపలేదు. ఈరోజు నా వర్తమానం ఏంటంటే టైటిల్, దానిని చంపు లేదా అది నిన్ను చంపుతుంది. 7 అన్నాడో లేదో దుబ్బుడు పడ్డాడు. అయితే ఏడ్చుకొని ఉండి అన్నాడు. జాగ్రత్త, నువ్వు మాట్లాడుతుంది అభిషేకము కలిగిన దైవజనుడితో అని నీకు తెలుసా? భార్య వచ్చింది డ్యూటీకి. ప్రైజ్ లార్డ్ అండి పేతురు గారు, ప్రైజ్ లార్డ్. పెద్దలు అంటారు అబద్ధం ఆడితే అలా ఆడాలట, అతికినట్టుగా ఉండాలి. విశ్వాసులను మీకే అన్ని తెలివితేటలుంటే అన్ని ఆకులు చదివి నాకెన్ని తెలివితేటలు ఉండాలి. ప్రైజ్ లార్డ్ అనేసరికి అమ్మా ఎంత కమ్మావు? 7 అన్నది. పడు అన్నాడు అంతే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఇదిగో తన కనీసం భర్త ముఖం కూడా చూడనివ్వలేదు దేవుడు. చివరి చూపు అంటారే ప్రేమిండ బిడ్డలారా, చివరి చూపు కూడా చూడనివ్వకుండా దేవుడు చేసేసాడు. భర్త సమాధిని పూడ్చి ఇంకా వచ్చారో లేదో, వాళ్ళ పాదాలు బయట ఇంకా గుమ్మలో ఉన్నాయి. దుబ్బును పడ్డది. అబద్ధం ఆడినందుకు ఆన్ ద స్పాట్ చచ్చిపోయింది. ఆమెను కూడా వెళ్ళి
ఆ ఆలోచన నీలోనికి రాకముందే నువ్వేం చేయాలి? దాన్ని చంపాలి. ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఒక వ్యక్తి, ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి, యెహోషువ అంటాడు, శాపగ్రస్తమైన దేనిని కూడా మీరు ఏం చేయకూడదు? దాచుకోకూడదు. మాట చదివితే భయం వేసేస్తుందండి. అయితే దేని మీద మనసు పడిందంటే, ఒక చిన్న బంగారపు, మరి ఎన్ని రోజులు తినేస్తుందో అలా ఆవిడే, వాళ్ళ ఆయన, బావా చైన్ కొనవా. ఆకాని యొక్క భార్య. అవకాశం వచ్చింది, ఏదో శాపగ్రస్తమైన దేనిని ముట్టవద్దు అంటే మనోడు ఆజ్ఞను అతిక్రమించాడు. చైన్ తీసేళ్ళి జోబులు పెట్టాడు, తీసుకెళ్ళి డేరా లోపల ఒక దుప్పడును దాని కింద పెట్టాడు. ఎందుకంటే తర్వాత టైం చూసుకొని వెళ్ళి ట్యాంగ్ అని అందాం అనుకున్నాడు. హాయ్ అనే పట్టణంలోనికి ఇదిగో దేవుని ప్రజలు జయము రాలేదు. కారణం ఏంటంటే నీ యొక్క గుడారంలో ఏమున్నది? పాపమున్నది. అదేంటి ప్రభువా, మేమందరం పరిశుద్ధులం అంటే, నో, చూడడానికి అందరూ తెల్ల బట్టలు వేసుకున్నారు. ఒక్కొక్క గోత్రాన్ని పరీక్షిస్తుంటే ఆఖరికి ఒక వ్యక్తి మీద చీటి పడింది. ఆ వ్యక్తే ఆకాను. దొంగిలించాలనేటువంటి ఆలోచన రాకముందే దానిని చంపితే బాగున్ను. చంపలేదు కాబట్టి అది ఆయనను చంపింది. నేను దయచేసి నన్ను క్షమించండి. అక్కడ చదివినటువంటి మాట ఘోరమైనటువంటి మాట. తనను బట్టి, తాను చేసిన తప్పును బట్టి తన భార్య, బిడ్డలను, తనకు కలిగిన దాన్ని అంతటినీ కూడా ఆకోరు లోయలోని తీసుకుని వచ్చి రాళ్ళు కుప్పగా వేసేశారండి. భర్త చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవించారు? భార్య, బిడ్డలు. చేసిన తప్పు ఒకరు, ఆ వంశావళంతా నాశనం అయిపోయింది. ఆ ఆలోచన రాకముందే చంపలేదు కనుక వారి బ్రతుకు నాశనం అయిపోయింది. అమ్మా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? దేవుడు నమ్ముకున్న నీ బ్రతుకు ఎలా ఉంది? నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో నీ యొక్క డీలింగ్స్ ఎలా ఉన్నాయి? దేవునికి భయపడుతున్నావా? నశించిపోతున్నటువంటి భారతదేశంలో ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభువా అంటూ ఆయన వైపు చూడగలవా?